టాపిక్ గా ఉంది. వివరాలకు వెళ్లే ముందు ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలతో చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించి వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన చర్చలు జరిపారు. అయితే ఏం చర్చించారు, ఆ చర్చల్లో తేలిందేంటి అన్న విషయాలు అధికారికంగా బయటకి రాకపోయినా వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించే చర్చలు జరిగినట్టు ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. నిజానికి ఏపీలో టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి. అంతకు ముందు నుంచే జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి. అయితే కొన్ని రోజులుగా కేవలం టీడీపీ జనసేన మాత్రమే కలిసి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో బీజేపీ పేరు కూడా ఎత్తడం లేదు. కానీ ఎన్నికల ముంగిట ఉన్నట్టుండి చంద్రబాబు ఢిల్లీలో పర్యటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ బాట పట్టారు. తాను ఎన్డీఏ నుంచి బయటకి వచ్చినట్టు ఇప్పటి వరకు జనసేన చెప్పలేదు. అంటే జనసేన బీజేపీ మధ్య బంధం కొనసాగుతున్నట్టే. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరాలని చంద్రబాబు లాగానే పవన్ కూడా కోరే అవకాశం ఉంది. 3 పార్టీలు కలిసి ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు వీలైనన్ని ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలు ఎలా గెలుచుకోవాలి అనే అంశాలపై పవన్ బీజేపీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లే ముందు చంద్రబాబుతో భేటీ అయి చర్చించిన పవన్ తిరిగి వచ్చిన తర్వాత మరోసారి చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలోనే ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. అయితే బాబు ఫ్లైట్ ల్యాండ్ కాగానే సీఎం జగన్ ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ చర్చించనున్నారు. అయితే బయటకు కనిపించేది ఇదే అయినా తెర వెనుక మంతనాలు వేరే ఉంటాయని తెలుస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి అన్ని విధాలుగా సహకరిస్తోంది. పార్లమెంటులో బిల్లుల దగ్గర నుంచి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ పరస్పర సహకారం అందించుకున్నాయి ఇరు పార్టీలు. కానీ ఇప్పుడు టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడా కలుస్తుందన్న ప్రచారంతో జగన్ కు కాస్త టెన్షన్ మొదలైనట్టు తెలుస్తుంది. ప్రధానితో భేటీలో పొత్తుల ప్రస్తావన తెస్తారా, లేదంటే ప్రభుత్వ పని పేరుతో అమిత్ షాను కూడా కలుసుకొని పార్టీ వ్యవహారాలు డిస్కస్ చేస్తారా అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. మొత్తంగా చూస్తే టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదరకుండా జగన్ జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది. ఓవైపు ఈ పరిణామాలన్నీ జరుగుతున్న సమయంలోనే ఇండియా టుడే సీ ఓటర్ సర్వే బయటకి వచ్చింది. ఈ సర్వే ప్రకారం టీడీపీ, జనసేన, వైసీపీలకే అన్ని స్థానాలు సొంతం కానున్నాయి. టీడీపీ, జనసేన కలిసి 17 సీట్లు కైవసం చేసుకోనున్నాయని, వైసీపీ 8 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వేలో తేలింది. ఓట్ షేరింగ్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ 45% ఓట్లు పొందనుంది. వైసీపీకి 41% ఓట్లు పడతాయని స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీకి ఒక్క ఎంపీ స్థానం కూడా రాదని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే తేల్చింది. ఈ సర్వేను బీజేపీ పరిగణలోనికి తీసుకుంటే మాత్రం జగన్ కు గడ్డు కాలం తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు సాధిస్తుందని బల్లగుద్ది మరీ ప్రకటించారు నరేంద్ర మోడీ. ఉత్తరాదిన ఏమో కానీ దక్షిణాదిన రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో ఎంపీ సీట్లను గెలుచుకోవడం బీజేపీకి అంత ఈజీ కాదు. అందుకే గెలుపు గుర్రాలకు బీజేపీ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సర్వేను పరిగణలోనికి తీసుకుంటే కమలనాథులు టీడీపీ, జనసేన కూటమి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. మరి బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసి వెళ్తుందా లేక న్యూట్రల్ గా ఉంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.